బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశాడంటూ బాధితుడు ఒకరు చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2023లో ఫంక్షన్ హాల్ను కూల్చివేసి దానిని కబ్జా చేశారని బాధితుడు దామోదర్ రెడ్డి ఆరోపించారు. ఈ భూమికి పంజాబ్ గ్యాంగ్ కాపలా ఉంచారని, తాను ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు. జీవన్ రెడ్డి దామోదర్ రెడ్డి మధ్య వివాదం చాలా కాలంగా కొనసాగుతుంది. అయితే ఆ భూమి తనదేనని, తాను 4 ఏళ్ల క్రితం దానిని కొనుగోలు చేశానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఈ భూమి వ్యవహారంలో జీవన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తరంగిణి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు 6 పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే దామోదర్ రెడ్డి పైన దాడి చేశారని చెప్పి ఆయన దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాబ్ గ్యాంగ్ ని తన స్థలం కబ్జా చేయడమే కాకుండా పంజాబ్ గ్యాంగ్ ని అడ్డంగా పెట్టి అక్కడికి చూడడానికి వెళ్ళిన తన పైన దాడి చేశారంటూ దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించి మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేశారు. This line is out of order.